హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎగ్జాంపుల్ నెంబర్ 15 and 16 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 15 వచ్చి ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 24 టర్మ్స్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ద నంబర్స్ హూస్ nth టర్మ్ ఈజ్ గివెన్ బై an is equals to 3 plus 2n. అంటే ఏమంటున్నారు, సమ్ ఆఫ్ ఫస్ట్ 22 నంబర్స్ది కనుక్కోవాలి. దేంట్లో? లిస్ట్ ఆఫ్ నంబర్స్లో. ఆ లిస్ట్ ఆఫ్ నంబర్స్లో మొత్తం లిస్ట్ ఇవ్వలేదు, జస్ట్ ఎంత టర్మ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? గివెన్ ఎంత టర్మ్ an is equals to 3 plus 2n. ఇది యూస్ చేసుకొని మనము ఫస్ట్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటాము? ఈ n ప్లేస్లో 1 2 3 4 అలా పెట్టుకుంటా వెళ్తే a1 a2 a3 అలా లిస్ట్ ఆఫ్ నంబర్స్ వస్తాయి. ఆ లిస్ట్ ఆఫ్ నంబర్స్ను ఫస్ట్ మనం కనుక్కున్న తరువాత ఆ నెంబర్స్ మధ్య మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. ఆ డిఫరెన్స్ ఒకవేళ సేమ్గా ఉంటే అది ఏమవుతుంది? డిఫరెన్స్ సేమ్గా ఉందంటే అది ఒక ఏపీ అవుతుంది. ఎప్పుడైతే ఏపీ అవుతుందో మనము సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ అంటే ఎస్ఎన్ ఫార్ములా యూస్ చేసి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ 2 యూస్ చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ కనుక్కోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని కనుక్కుందాం. ఫస్ట్ టర్మ్ అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 1 పెట్టాలి. దీంట్లో n ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే a1 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 ఇంటూ 1 2 3 ప్లస్ 2 5. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 పెడదాం. ఏమవుతుంది? a2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 2s 4 ఈక్వల్స్ టు 3 ప్లస్ 4 7. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 పెడదాం. అప్పుడు థర్డ్ టర్మ్ వస్తుంది. a3 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 ఇంటూ n ప్లస్లో 3. సో 3 ప్లస్ 2 3s 6 ఈజ్ ఈక్వల్స్ టు 9. ఓకే, ఏమేమి కనుక్కున్నాం? n ఈజ్ ఈక్వల్స్ టు 1, n ఈజ్ ఈక్వల్స్ టు 2, n ఈజ్ ఈక్వల్స్ టు 3, 1 2 3 థర్డ్ టర్మ్స్ 3 టర్మ్స్ కనుక్కుందాం. n ఈజ్ ఈక్వల్స్ టు 4 కూడా కనుక్కుందాం. 4 టర్మ్స్ కనుక్కుందాం. a4 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 ఇంటూ 4 3 ప్లస్ 2 4s 8 8 ప్లస్ 3 11. ఓకే, 4 టర్మ్స్ కనుక్కున్నాం. ఈ 4 టర్మ్స్లో జస్ట్ మనము అంటే ఏమేమి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏమో చూడండి. ఫస్ట్ టర్మ్ a1 ఏమొచ్చింది 5, a2 7, a3 9, a4 11 అలా వెళ్తూ ఉంటుంది లిస్ట్ ఆఫ్ నంబర్స్. ఇప్పుడు ఇది ఏపీయా కాదా చెక్ చేయాలి. ఏపీయా కాదా చెక్ చేయాలంటే ఫస్ట్ మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. d ఈజ్ ఈక్వల్స్ టు ఇది a1 ఇది a2 ఇది a3 ఇది a4 ఆల్రెడీ అదే మనం కనుక్కునింది. d ఈజ్ ఈక్వల్స్ టు a2 మైనస్ a1. a2 వచ్చి 7, a1 వచ్చి 5, 7 మైనస్ 5 2. తర్వాత d ఈజ్ ఈక్వల్స్ టు a3 మైనస్ a2. a3 వాల్యూ 9 మైనస్ a2 వాల్యూ 7, 9 మైనస్ 7 2. ఇవి రెండు యాక్చువల్గా ఈ 3 టర్మ్స్ మధ్య కామన్ డిఫరెన్స్ సేమ్గా వచ్చింది. ఇక్కడే మనం ఏపీ అని చెప్పేయచ్చు. కాదు ఇంకోటి కనుక్కుంటామంటే అది కూడా కనుక్కోవచ్చు. a4 మైనస్ a3. a4 వాల్యూ 11 మైనస్ a3 వాల్యూ 9. 11లో 9 పోతే 2 అంటే ఏమొచ్చింది? కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. అంటే ఇది ఒక ఏపీ. ఇట్ ఈజ్ ఎన్ దీస్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఆర్ ఫార్మింగ్ ఏ ఏపీ. ఓకే, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది. ఎప్పుడైతే కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది అది ఏపీ అవుతుందో మనం సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా ఏమి? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ మనకు సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ కనుక్కోవాలి. సో n ఈజ్ ఈక్వల్స్ టు 24. ఎస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు 24/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ. ఏమవుతుంది? ఇక్కడ రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5. డి అయితే ఆల్రెడీ కనుక్కున్నాం ఇక్కడ మనం 2 అని. సో డి ఈక్వల్స్ టు 2 అంటూ రాద్దాం. సో ఏ వాల్యూ ఎంత? 5 ప్లస్ ఎన్ వాల్యూ 24 మైనస్ 1. డి వాల్యూ ఎంత? ఇక్కడ కనుక్కున్నాం 2. సో 2 1s 2 2s 12s 2 ఇంటూ 2 5s 10 ప్లస్ 24లో 1 పోతే 23 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 10 ప్లస్ 2 3s 6 2 2s 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 10ని 46తో యాడ్ చేస్తే 56. 56 ఇంటూ 12 12 6 2తోనే చేద్దాం కావాలంటే. ఏముంది? 12 5 అయితే 60, 12 6 72, 12 5s 60 67 672 672. ఎస్ 24. సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ ఎంత? 672. ఓకే, సో మనం ఇచ్చిన n టర్మ్ నుంచి a1 a2 a3 a4 అలా 4 టర్మ్స్ కనుక్కొని ఆ లిస్ట్ ఆఫ్ నంబర్స్ని
మధ్య మనం కామన్ డిఫరెన్స్ కనుక్కున్నాము. దాంతో ఏమొచ్చింది, ఇది ఒక ఏపీ అని తెలిసింది. ఎప్పుడైతే ఏపీ అని వస్తుందో మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా తెలుసు. Sn = n/2 × 2a + n - 1 × d. ఆ ఫార్ములా యూజ్ చేసుకుని మనం సమ్ ఆఫ్ 24 టర్మ్స్ కనుక్కున్నాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎగ్జాంపుల్ 16. ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ టీవీ సెట్స్ ప్రొడ్యూస్డ్ 600 సెట్స్ ఇన్ ద 3rd year and 700 సెట్స్ ఇన్ ద 7th year. Assuming that the production increases by a fixed number every year. Find the production in the 1st year, the production in the 10th year and the total production in the first 7 years. అంటే చూడండి, ఒక టీవీ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు. అతను ఏం చేశాడు, 600 సెట్స్ 3rd ఇయర్లో, అంటే తను 1st ఇయర్ 2nd ఇయర్ అలా 3rd ఇయర్లో 600 సెట్స్ టీవీని ప్రొడ్యూస్ చేశాడు. తర్వాత 700 సెట్స్ ఇన్ 7th ఇయర్లో వచ్చి 700 చేశాడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అజ్యూమింగ్ దట్ ద ప్రొడక్షన్ ఇంక్రీజెస్ బై ఎ ఫిక్స్డ్ నంబర్ ఎవ్రీ ఇయర్. అంటే ఏమంటున్నారు, ప్రొడక్షన్ ఫస్ట్ ఇయర్లో ఒక నెంబర్ ఆఫ్ సెట్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ ఇయర్లో దానికంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఇంక్రీజ్ అవుతాయి. 2nd ఇయర్కి 3rd ఇయర్కి 3rd to 4కి సేమ్, 4కి 5కి సేమ్. అంటే ఆ ఫిక్స్డ్ నెంబర్ అంటే ఏముంది ఇక్కడ, ఫిక్స్డ్ నెంబర్ అని చెప్తున్నారంటే కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది. ఎప్పుడైతే మనకు కామన్ డిఫరెన్స్, ఇది ప్రొడక్షన్ ఆఫ్ టీవీ సెట్స్, ఇక్కడ అవి ఆ సెట్స్ అవి కూడా నెంబర్స్. సో లిస్ట్ ఆఫ్ నెంబర్స్, ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ మధ్య ఫిక్స్డ్ నెంబర్ ఇంక్రీజెస్ బై ఫిక్స్డ్ నెంబర్ ఉంది కాబట్టి కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి అది ఒక ఏపీ. ఓకే, సో మనకి ఇచ్చిన డేటా ఏమని అర్థము, ప్రొడ్యూస్ 600 సెట్స్ ఇన్ ద 3rd ఇయర్. అంటే మనము ఎప్పుడైతే ఏపీ అని అనుకుంటామో ఎట్లుంటుంది, A1, A2, A3 అలా వెళ్తా ఉన్నప్పుడు ఇన్ ద 3rd ఇయర్ 600 సెట్స్ 3rd ఇయర్. అంటే ఇది 1st ఇయర్లో, ఇది 2nd ఇయర్లో, ఇది 3rd ఇయర్లో అనుకుంటే A3 ఇచ్చారు. A3 = ఎంత, 600 సెట్స్. ఇంకొకటి ఏమి ఇచ్చారు, 700 సెట్స్ ఇన్ ద 7th ఇయర్. A7 ఇచ్చారు. A7లో 700 సెట్స్ ప్రొడ్యూస్ చేశారు. ఓకే, తర్వాత ఏమేమి కనుక్కో, దీంట్లో 3 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమి, ద ప్రొడక్షన్ ఇన్ ద 1st ఇయర్. అంటే A1 కనుక్కోండి, A కనుక్కోండి. సో ఏ కనుక్కోవాలి. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏముంది, ద ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్. ఇది 1st ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్ అంటే 10th ఇయర్ అంటే A10 కనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చి ద టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. ద టోటల్ అంటే సమ్ టిల్ ఫస్ట్ 7 ఇయర్స్ అంటే ఏం కనుక్కోవాలి, S7 కనుక్కోవాలి. అంతే, ఈ మూడే మనం కనుక్కోవాల్సింది. మనం ఎప్పుడైతే ఈ వర్డ్ ప్రాబ్లమ్ని ఇలా ఏపీ లాగా రాసుకుంటామో మనం జస్ట్ దీన్ని చూడండి ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ మనకి A3 A7 ఇచ్చారు, దీనికి మనకు ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములాస్ నుంచి A and D వాల్యూస్ కనుక్కుంటాం. A and D వాల్యూస్ వచ్చేసిన తర్వాత A10 S7కి ఫార్ములాస్ తెలుసు కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. A3 = 600. A3కి ఫార్ములా ఏమి, A ప్లస్ ఇక్కడ ఉన్న నెంబర్ కంటే ఒకటి తక్కువ అంటే 2 ఇంటూ కామన్ డిఫరెన్స్ = 600. ఇది ఒక ఈక్వేషన్. A7 అంటే A ప్లస్ 7 కంటే ఒక నెంబర్ తక్కువ అంటే 60 = 700. ఇది ఒక ఈక్వేషన్ 2. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఒక దాంట్లో సబ్స్ట్రాక్ట్ చేద్దాం, ఎందుకంటే ఏకి కోఎఫిషియంట్ సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోతుంది. +a - a క్యాన్సిల్, +2d - 60 - 4d = -700 + 600 అంతా ఏమవుతుంది, -100. ఈ -4dని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళి అది డివైడ్ చేస్తుంది. -4 మైనస్ క్యాన్సల్, 4 1s 4 2s 8 2 ఉంటుంది, 4 5s 20. సో D = 25. కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, D = 25 వచ్చింది. మనం ఇంకా ఏని కనుక్కోవాలి. ఏని ఎలా కనుక్కోవచ్చు, ఈ D తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఎక్కడ చేద్దాం, ఇక్కడ పెట్టి చేద్దాం, ఎందుకంటే మనం చాలా చేయాలి కాబట్టి. సబ్స్టిట్యూట్ D ఇన్ ఈక్వేషన్ 1 చేద్దాం. ఈక్వేషన్ 1 A + 2 ఇంటూ D వాల్యూ 25 = ఎంత, 600. A + 2 × 25 అంటే 50 = 600. A = ఈ +50ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం, అది -50 అవుతుంది. సో ఎంత, 600 - 50 550. అంటే ఏ వాల్యూ 550. ద నెంబర్ ఆఫ్ టీవీ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఎన్ని వచ్చాయి, 550 యూనిట్స్ ఆయన ప్రొడ్యూస్ చేశాడు ఫస్ట్ ఇయర్లో. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ద ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్ అంటే A10 కనుక్కోవాలి. A10కి ఫార్ములా ఏమి, A ప్లస్ ఇక్కడ ఉన్న నెంబర్ కంటే ఒకటి తక్కువ 9 ఇంటూ కామన్ డిఫరెన్స్. లేదంటే మనం నార్మల్గా ఫాలో చేసి AN = A + n - 1 × Dలో
ఎన్ వాల్యూలో ఎన్ ప్లేస్లో ఏదైతే నెంబర్ కనుక్కోవాలో అది సబ్స్టిట్యూట్ చేయండి. 10 ఇక్కడైతే 10 ఇక్కడైతే 3 ఇక్కడైతే 7 అలా సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీకు ఇలాగే ఫార్ములానే వస్తుంది. ఓకే, నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నా. ఏ ప్లస్ ఇక్కడ నెంబర్ కంటే తక్కువ 9 ఇంటూ కామన్ డిఫరెన్స్. ఏ వాల్యూ ఎంత 550 ప్లస్ 9 ఇంటూ డి వాల్యూ ఎంత 25. 9 ఇంటూ 25 25 ఇంటూ 9 9 5s 45 9 2s 18 12 225 is equals to 550 plus 225. 225కి 550 యాడ్ చేస్తే 577 775. సో ఏ 10th ఇయర్లో ఎన్ని టీవీ యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు ఆయన? 775 ప్రొడ్యూస్ చేశారు. ఆ మ్యానుఫ్యాక్చరర్ వచ్చి జస్ట్ 10th ఇయర్లో 775 టీవీ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేశారు. ఏ వచ్చి ఫస్ట్ ఇయర్, ఏ 10 వచ్చి 10th ఇయర్. మనము ద టోటల్ థర్డ్ బిట్ ఏమి, ద టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద 7th ఇయర్ అంటే S7 కనుక్కోవాలి. S7 ఫస్ట్ ఎస్ఎన్కి ఫార్ములా రాసుకుందాం, ఎందుకంటే అలా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ, ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, ఇక్కడ రాద్దాం, ఇక్కడ కింద రాస్తాను. Sn is equals to n/2 into 2a plus n minus 1 into d. సో దీంట్లో నుంచి S7 n వాల్యూ 7th ఇయర్ కాబట్టి Sn is equals 7 is equals to 7/2 into 2 into a వాల్యూ ఎంత 550 ప్లస్ n వాల్యూ ఎంత 7 minus 1 into d వాల్యూ ఎంత 25. 7/2 అట్లే పెడదాం, దీన్ని మల్టిప్లై చేద్దాం. 5 2s 10 5 2s 10 11 ప్లస్ 7లో 1 పోతే 6 ఇంటూ 25 ఇంటూ 6 6 5s 30 6 2s 12 15 150. ఓకే, ఇప్పుడు 110లో 150 యాడ్ చేస్తే ఏమవుతుంది 7/2 ఇంటూ 0521 అవుతుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 1s 2 6 12 2 2s 4 2 5s 10 625 ఇంటూ 7 7 5s 35 7 2s 14 3 యాడ్ చేస్తే 17 6 7s 42 43 4375. సో S7 the total TV units produced in the first 7 years. ఎన్ని టోటల్ టీవీ యూనిట్స్ ఫస్ట్ 7 ఇయర్స్లో అంటే 4375 టీవీ యూనిట్స్ ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఓకే, ఇది జస్ట్ ఒక వర్డ్ ప్రాబ్లం. దీన్ని అర్థం చేసుకొని మనము ప్రాబ్లం అంటే A3 A7 అట్లా S7 అట్లా వర్డింగ్స్ని మనము ఫస్ట్ టైం ఏపీలో అట్లా రాసుకుంటే కనుక మనము ఈజీగా సాల్వ్ చేసేస్తాం మన ఫార్ములాస్ యూస్ చేసుకొని. ఓకే, అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దీంతో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఎక్సర్సైజ్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ.